రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. ఆటోలో వెళ్తున్న సంగం డైరీ ఉద్యోగి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఆయన కుటుంబానికి తీరని విషాదం మిగిల్చాడు. తెనాలి రూరల్ మండలం సంగం జాగర్లమూడికి చెందిన ఆరుమల్ల గణేష్ రెడ్డి అక్కడికి సమీపంలోని వడ్లమూడిలో గల సంగం డైరీలో పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా ఆ డైరీలో పనిచేస్తున్న గణేష్ రెడ్డికి నెల రోజుల క్రితమే పర్మినెంట్ అయ్యింది. కుటుంబం అంతా సంతోషంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం సంగం డైరీకి బయలుదేరిన గణేష్ రెడ్డికి కొంచెం నీరసంగా అనిపించింది. ఇదే విషయం భార్యతో చెబితే మోటార్ బైక్ పై వద్దు, ఆటోలో వెళ్లమని సలహా ఇచ్చారు. అదే మంచిదని ఇంట్లోంచి బయటకు వచ్చిన గణేష్ రెడ్డి రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఆపి ఎక్కాడు. ఆటో గరూపాలెం వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న మహేంద్ర ట్రక్ వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో గణేష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు రామారావు, మాది అంగలగూతురు. తెనాలి నుంచి నారాకోట వైపు వెళ్తుంటే ప్యాసింజర్ ఎక్కాడు. ఎదురుగా మహేంద్ర అల్ట్రా మినీ ట్రక్ వచ్చింది. మినీ ట్రక్ ఎదురుగా రాగానే నేను పక్కగా తప్పించాను. ట్రక్ సైడ్కి కొట్టాడు. సైడ్కి కొట్టి మనిషి చనిపోయాడు. మా దంగల కూతురు చనిపోయిన అతను జాగర్లమూడి నుంచి డైరీ వరకు అడిగాడు. వెళ్తుంటే ఇలా యాక్సిడెంట్ జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు. నా వివరాలు అడిగారు. మార్చిరి కాడికి శవం తీసుకొచ్చాను.